వచ్చిన వ్యక్తికి సకాలంలో వైద్యం అందితే బతుకుతారు. గోల్డెన్ అవర్ దాటిపోతే ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద డాక్టర్లు వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే యూపీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. అదేంటో మీరే చూడండి. దేశంలో జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. అలాగే ఆరోగ్య సమస్యలు సైతం అదే రీతిలో పెరుగుతున్నాయి. బీపీ, షుగర్ తో పాటు హార్ట్ అటాక్ సమస్య ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఇబ్బందికి గురి చేస్తోంది. బీపీ, షుగర్ సమస్యలుంటే రోజు మందులు వేసుకోవచ్చు. కానీ హార్ట్ అటాక్ వస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. హార్ట్ అటాక్ తో ప్రాణాలు కోల్పోతామనే భయం ఒకవైపు ఉంటే, ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు ఖర్చవుతాయని ఆందోళన మరోవైపు ఉంటుంది. అలాంటి వేళ ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో దాదాపు 50,000 రూపాయలు ఖరీదు చేసే గుండెపోటు ఇంజెక్షన్ టెనెక్టప్లేస్ క్లాట్ బస్టర్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గుండెపోటు వచ్చిన 90 నిమిషాల్లోపు, అంటే గంటన్నరలోపు ఈ ఇంజెక్షన్ చేస్తే ఆ వ్యక్తి మరణం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఈ ఇంజెక్షన్లు అనేక రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. వీటిల్లో ప్రధానంగా ఇచ్చేవి 2 రకాల ఇంజెక్షన్స్. ఒకటి స్ట్రెప్టోకైనేజ్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఇంకోటి ఏమో టెనెక్టప్లేజ్ అనేది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. రీటప్లేజ్ అనేది మూడోది ఉంటుంది, అది రెండింటి మధ్యలో ఉంటుంది. సుమారుగా టెనెక్టప్లేజ్ ఖర్చు సుమారుగా 40,000 దాకా ఉంటుంది. రీటప్లేజ్ ఖర్చు సుమారుగా ఒక 20,000 నుంచి 25,000 దాకా ఉంటుంది. స్ట్రెప్టోకైనేజ్ దాని ఖర్చు ఒక 3,000 నుంచి 4,000 దాకా ఉంటుంది. ఈ ఇంజెక్షన్ గనక మనకి హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్ లో కనుక ఇచ్చేస్తే ప్రాణాలు కాపాడటానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అయితే అనేక మంది రోగుల దగ్గర ఆ టైంలో ఇమీడియట్ గా డబ్బులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ ఆ ఇంజెక్షన్ ఫ్రీగా ఇవ్వగలిగితే అది బాగా పనిచేస్తుంది, ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది నిజంగా ముదావహం. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతారు. అవసరమైనప్పుడు ఉచితంగా వీటిని అందిస్తారు. హార్ట్ అటాక్ వచ్చిన సమయంలో ఈ ఇంజెక్షన్ ను కొనుగోలు చేసేందుకు పేద, మధ్యతరగతి వారి దగ్గర డబ్బులు ఉండటం లేదు. దీంతో వేలాది మంది చనిపోతున్నారు. ఇలాంటి వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా యోగి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో రక్తం గడ్డకట్టినప్పుడు గుండెపోటు వస్తుంది. అది ఆక్సిజన్ అందకుండా నిరోధిస్తుంది. ఈ సమస్య ఉత్పన్నమైన మొదటి 90 నిమిషాలను వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలోపు చికిత్స అందితేనే గుండె కండరం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యునికి సంజీవనలా మారనుంది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇంజెక్షన్లు రక్త నాళాల్లో మూసుకుపోయిన రక్తం గడ్డకట్టడాన్ని త్వరగా కరిగిస్తాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రవాహం వెంటనే ప్రారంభమవుతుంది. ఈ ఇంజెక్షన్ గోల్డెన్ అవర్ సమయంలో ఇస్తే మరణ ప్రమాదాన్ని 30 నుంచి 40% తగ్గించవచ్చు. యూపీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు లేని గ్రామాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కూడా హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి ప్రాణాలను సైతం నిలుపుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇంజెక్షన్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం అనేది ఒక చాలా మంచి పరిణామం కింద మనం చూడాలి. అయితే మనకి హార్ట్ అటాక్ అసలు వచ్చినప్పుడు అత్యద్భుతమైన ట్రీట్మెంట్ ఏంటంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ. అంటే మనం ఇమీడియట్ గా యాంజియోగ్రామ్ చేసి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ రక్తనాళం అయితే మూసుకొని ఉందో ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి ఒక స్టెంట్ వేసేసుకోవడం అనేది అత్యద్భుతమైన ట్రీట్మెంట్. దాంతో ప్రాణాలు బాగా ఎక్కువగా కాపాడబడతాయి. అది హైదరాబాద్ లో మనకి అనేక చోట్ల అందుబాటులో ఉన్నాయి. మేము రెగ్యులర్ గా ప్రతిరోజు అవి చేస్తూ ఉంటాం. అయితే అలాంటి ఫెసిలిటీ అందుబాటు లేని ప్రాంతాల్లో అక్కడ ఇమీడియట్ గా యాంజియోగ్రామ్ చేయడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి వసతులు ఉండవు. కాబట్టి అప్పుడు ఆ బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చినట్లయితే ఇమీడియట్ గా అక్కడ క్లాట్ రిజాల్వ్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఒక రిప్రీవ్ అనేది దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా పెద్ద హాస్పిటల్కి వెళ్లి తర్వాత యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ కానీ చేయించుకోవచ్చు. ఈ లోపల ప్రాణం కాపాడటానికి ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన రోగి ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యం ఏం చేయాలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది యూపీ ప్రభుత్వం. ఎవరికైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వారు వెంటనే వ్యాధిని నిర్ధారించడానికి ఈసీజీ చేస్తారు. తర్వాత అది గుండెపోటని తేలితే విధుల్లో ఉన్న వైద్యుడు ఉచితంగా ఇంజెక్షన్ ఇస్తారు. రోగి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. యూపీ లాంటి పద్ధతే దేశమంతా రావాలంటున్నారు నిపుణులు.